వెళ్ళిపోతాం. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా అండ్ ఏషియా కూడా అనుకోవచ్చు, అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా. సో ఈరోజు థర్డ్ డే అయితే మేము వాటర్ స్పోర్ట్స్ ఆడినాం డే మొత్తం. స్కూబా డైవింగ్, సముద్రంలో ఒక 1.5 hours బోటింగ్ అండ్ పారాసైలింగ్ అలాంటి యాక్టివిటీస్ అన్ని చేసాం ఈరోజు. దెన్ దాని తర్వాత అగోడా పోర్ట్కి వెళ్ళి అక్కడ అగోడా లైట్ హౌస్ మీద వెళ్ళి మంచి లొకేషన్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాం చూసుకుంటా. దాని తర్వాత నైట్ బాగా బీచ్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ చూసినాం. సో ఇండియా గెలిచింది. అక్కడ సెలబ్రేషన్ చేసుకొని అండ్ కంప్లీట్ బాగా బీచ్ కొంచెం నైట్ టైంలో చాలా బాగుంది. అక్కడ ఎప్పుడో మనం వస్తే ఎప్పుడైనా అక్కడికి వెళ్ళొచ్చు, కంపల్సరీ వెళ్ళాల్సిన ప్లేస్ అది. సో అక్కడ ఫినిష్ చేసుకొని ఇప్పుడు మేము దూద్ సాగర్ వాటర్ ఫాల్కి అయితే స్టార్ట్ అయినాం. సో అన్న వేలో ఉన్నాం. ఒక 80 kilometers ఉంది దూద్ సాగర్ వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి ఇక్కడ దూద్ సాగర్కి వెళ్ళి రేపు దూద్ సాగర్ చూసి ఇంటికి బయలుదేరిపోతాం. ఓకే. సో ఇక్కడ దూద్ సాగర్ నిన్న నైట్ ఇక్కడ దూద్ సాగర్ వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ దగ్గరలో పడుకొని ఇప్పుడు రెడీ అయ్యి టీ తాగి అయితే స్టార్ట్ అయినాం దూద్ సాగర్ వాటర్ ఫాల్కి. దూద్ సాగర్ ఏంటి, దాని విశేషాలు ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం. దూద్ సాగర్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. సో అందరం రెడీ అయినాం. భాస్కర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇక్కడ నుంచి దూద్ సాగర్ అయితే ఒక 10 kilometers ఏముంది. సో 10 kilometers అక్కడికి వెళ్ళినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ హోటల్లో దోశ తిన్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే చట్నీ ఇంతే వస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రా తెప్పించినావు అనుకో ఎక్స్ట్రా చట్నీకి ఎక్స్ట్రా ప్రైస్ అంట. ఫస్ట్ టైం వింటున్నా నేను. సో కొబ్బరి చట్నీతో చేస్తారంట వీళ్ళు. ఇలా ఉంది మరి ఇక్కడ గోవాలో ఎక్కడ చూసిన ఫుడ్ దగ్గర అయితే వరస్ట్ ఎక్స్పీరియన్స్. సో దూద్ సాగర్ ఫాల్స్కి వెళ్ళాలంటే లైఫ్ సేవర్ జాకెట్స్ కంపల్సరీ అంట. ఇటు పక్కనే ఉంటుంది కౌంటర్. సో ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకోవాలి. సో దూద్ సాగర్కి వెళ్ళాలంటే ఫస్ట్ అయితే మనం టికెట్ తీసుకోవాలి. మన ఓన్ వెహికల్స్కి ఇక్కడ అలో లేదంట. సో ఇక్కడ టూరిస్ట్ విజిటర్ కౌంటర్ ఒకటి ఉంది, టూరిస్ట్ కౌంటర్. ఇక్కడ ఈ కౌంటర్లో 600 పే చేయాలి పర్ హెడ్ జీప్కి. అండ్ 260 rupees ఫర్ వైల్డ్ లైఫ్ ఎంట్రీ కోసం 260 rupees పే చేయాలి. అలాగే లైఫ్ సేవర్ జాకెట్ కోసం 50 rupees పే చేయాలి. సో ఇవన్నీ పే చేసి మనం ట్యాక్స్ ఏంటంటే ఇక్కడ ఫోన్పే జీపే అలో లేదు. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ క్యాష్ క్యారీ చేయడం చాలా బెటర్. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్కి వచ్చినప్పుడు క్యాష్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వీళ్ళు ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి కంపల్సరీ క్యాష్ అయితే క్యారీ చేయండి. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్కి ఒక ప్లాన్ ఉంటే. సో టికెట్స్ తీసుకున్న తర్వాత అయితే మనం సఫారీ రైడ్ అయితే చేస్తున్నాం. ఈ వెహికల్ సఫారీ వెహికల్ ఇది బులెరోలో వెళ్తున్నాం. ఓన్ వెహికల్ అవ్వలేదు కాబట్టి ఇందులో వెళ్ళాల్సి ఉంటుంది. మనతో పాటు ఒక 3 foreigners ఉన్నారు. ఐ థింక్ దేర్ ఫ్రమ్ వాళ్ళు ఏ దేశం వాళ్ళు తెలియదు. అయితే మనం ముందు పోయినాక వాళ్ళతో మాట్లాడదాం. మొత్తం 300 hours జర్నీ. దే ఆర్ ఫ్రమ్ UK. హైదరాబాద్. ఇక్కడ రోడ్ అయితే చాలా రోడ్ ఉంది కానీ రోడ్ పైన నీళ్లు బాగుంటాయి. ఇక్కడ ఎప్పటికీ కాలువలు బాగుంటాయి. వాటర్ నీవే కలిసి ఇక్కడ నీళ్ళు బాగుంటున్నాయి. ఇక్కడ చూడొచ్చు అటు సైడ్ వైల్డ్ లైఫ్ ఎనిమల్స్ కూడా కనబడతాయంట. ఇక్కడ ఎప్పుడైతే మనకు కనబడలేవు. నెక్స్ట్ పోతున్న దారిలో కనబడితే మీకు వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తాం మేమైతే. మనతో అయితే 2 UK సిటిజన్స్ అండ్ 1 పొలాక్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూర్చున్నారు. చూడొచ్చు మన రోడ్స్ కూడా మన ముంగడ కూర్చోంటే క్లియర్ కనబడేది. రోడ్ బ్యాక్ సైడ్ కూర్చోడం కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ ఆఫ్ ఫుల్ రోడ్. ఇక్కడైతే మనకు కాజు ట్రీస్ ఉన్నాయంట. కాజు ట్రీస్ దాన్ని మట్టి మనం బాదం ట్రీస్ అంటాడు అయితే. యాడి కాజు ట్రీస్ అంటుడు మనోడు. రోడ్ అయితే మస్తు డేంజర్ ఉంది. మన కార్ మీద వచ్చిన మన కార్ దుక్కు అయిపోతున్నాయి. అందుకే డబ్బులు కార్లో వాడుతుంది. ఇక్కడ బొలెరో వెహికల్ అయితే ఉంది.
ఉపయోగపడుతుంది మొత్తం కార్ అయితే. కానీ లైక్ ఇది ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే బాగుంది. అబ్బా అక్కడ పెడితే చూద్దాం నచ్చిన ఖచ్చితంగా. మనోడు యూకే వెళ్ళిపోతాడంట వాళ్ళతో పరిచయం పెంచుకొని. మాట్లాడిగా నేను మీతో యూకే వస్తాను. చాలా గ్రీనరీగా ఉంది. చాలా బాగా ఎక్స్పీరియన్స్. దాంట్లో ఒక టెంపుల్ అయితే కనిపించింది. ఏ టెంపుల్ బాగా ఇది? దానికైతే ప్రాపర్ సైన్స్ అయితే లేవు. ఏ టెంపుల్ అయినా క్లియర్గా చెప్పలేము మనం అయితే. రోడ్ చూసుకోండి ఒకసారి ఎలా ఉంది. కట్ చేసి రోడ్ వేసినట్టున్నారు. సో కార్ పార్క్ చేసి అయితే అంటే మనం తీసుకొచ్చిన కార్ అయితే పార్క్ చేసి 11 అయింది. 12:30కి అయితే రమ్మన్నాడు. 1.5 hour మాత్రమే ఇక్కడంట. సో మేమైతే స్టార్ట్ అవుతున్నాం వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్కి. సో ఇక్కడ బై వాక్ వెళ్ళాలి. కింద ట్రెక్ లాగా ఉంది. దూద్సాగర్ వాటర్ ఫాల్ దగ్గర మోస్ట్లీ బయట దేశం వాళ్ళే ఉన్నారు, ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు. ఇక్కడైతే మన వాళ్ళు చాలా తక్కువ. ఎందుకని 600 రూపాయలు 200 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు కావచ్చు. మేము తిరుసారు దూద్సాగర్ వాటర్ ఫాల్. ఇక్కడ నుంచి చిన్నగా అనిపిస్తుంది. यार जितना बैठना था उधर बैठ रही है. సో మనం ఈరోజు ఎక్కడ ఉన్నాం తెలుసా? మనం ఎప్పుడు సినిమాలలో చూస్తున్నాం, ట్రైన్ వెళ్తున్నా నీళ్లు పారుతున్నాం చూస్తున్నాం, అండ్ ఫోటో ఫ్రేమ్స్లో చూస్తున్నాం. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా అండ్ ఏషియా కూడా అనుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఇండియా విచ్ ఈస్ దూద్సాగర్ వాటర్ ఫాల్ ఇన్ గోవా. అచ్చం పాలలాగా ఉంటాయి. అంటే పాలు జలపాతంలో పారుతుంటాయని నేను దూద్సాగర్ అని అంటారు. ఎక్సలెంట్ వాటర్ ఫాల్. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. పైన చూడొచ్చు. అక్కడ ట్రైన్ వెళ్ళే రూట్ కూడా ఉంది. సో ట్రైన్ వెళ్తున్నది మనం సినిమాలలో చాలా మూవీస్లో చూస్తుంటుంది. ట్రైన్ వెళ్తున్నా వాటర్ ఫాల్ పారుతుంటాం. ఇక్కడ వాటర్ అయితే తక్కువ ఉన్నాయి. కానీ బెస్ట్ టైం అంటే మేబీ సెప్టెంబర్ టు డిసెంబర్ మధ్యలో వస్తే మాత్రం ఎక్సలెంట్ ఉండొచ్చు. వాటర్ ఇంకా ఎక్కువ వాటర్, హెవీ వాటర్ ఉంటుంది. ఎక్సలెంట్ వ్యూ అంటే మనకు దొరుకుతుంది. ఇక్కడ చూడొచ్చు మొత్తం చుట్టూ కొండలే ఉన్నాయి. పెద్ద పెద్ద కొండలలో పైన ట్రైన్ రూట్ అసలు దాని వాటర్ ఫాల్ అమేజింగ్. ఎప్పుడైనా మీరు కనుక గోవా వస్తే కంపల్సరీ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ అంటే దూద్సాగర్ వాటర్ ఫాల్. ఎంత డబ్బు సంపాదించి మంచి మెమరీస్ కలెక్ట్ చేసుకోకపోతే అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది వాటర్ ఫాల్. మార్నింగ్ రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ అసలు ఇంత మంచి వ్యూని అయితే అసలు దూరంగా మిస్ అయ్యేటోళ్ళం. చూడండి అసలు ఇక్కడ కింద చూస్తే పై వరకు ఇక్కడ స్విమ్ చేయొచ్చు, చేపలతో ఆడుకోవచ్చు, ఆల్మోస్ట్ ఫోటోలు దిగచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది. దూద్సాగర్ ఇస్ మస్ట్ విజిట్ ప్లేస్. అంటే గోవా వచ్చినప్పుడు జస్ట్ అంటే మనం నార్త్ గోవా సౌత్ గోవా జస్ట్ 80 కిలోమీటర్ మాత్రమే ఉంది ఇక్కడికి. छोटा है, बड़ा है, नाग छोटा, नाग ब्लैक कोबरा, ब्लैक कोबरा. Hi bro, how is your experience? My experience of Goa has been fabulous. But I saw this guy. He was in the water, then he came out and he fell on the rocks. Yeah. Don't know who that guy was. Was it you? Me, I am. Thank you. Enjoy. Bye bye.